హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయినప్పటి నుండి కూడా అమర్దీప్ చౌదరి చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా పెద్దగా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నమాట. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత తను కొంతవరకు వైఫ్ గారితో అయితే గోవా వెకేషన్కి వెళ్ళాడు. ఇప్పుడైతే తనైతే సౌత్ కొరియాలో ఉన్నాడు ప్రజెంట్. సో అక్కడ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. సో ఈ విషయం పక్కన పెడితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక కొటేషన్ అయితే పెట్టాడనమాట లేటెస్ట్గా. అదేంటంటే, పక్కవాడి ట్యాగ్ లైన్స్ పెట్టుకొని మనము ఫేమస్ అవ్వాలని మనము పాజిటివ్లో ఉంటాము అని చేయకూడదు. ఈరోజు కాదు, వన్ డే జస్ట్ ఆన్ ద వే. బ్రో, ఐ డోంట్ కేర్, డిడ్ యూ సీ డెవిల్, ఐ ఆమ్ డెవిల్, హ్యాపీ, గెట్ రెడీ, దిస్ ఈజ్ మై ఫర్ నెగిటివ్ కామెంట్స్, ఇట్స్ మై పర్సనల్ క్యాప్షన్. ఓకేనా, ఎన్ని పెట్టుకున్నా ఐ డోంట్ కేర్, బ్యాడ్ బాయ్స్ బ్లాక్ బస్టర్ ఆన్ ద వే అంటూ తనైతే మెసేజ్ పెట్టడం పెద్దగా టైప్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో నాకు తెలిసి ఈ యొక్క మెసేజ్ తను ఎందుకు పెట్టండి ఈ క్యాప్షను, తనకు బిగ్ బాస్ సీజన్ 7 రన్ అయినప్పటి నుండి కూడా చాలా నెగిటివిటీ వచ్చిందనమాట అమర్దీప్ చౌదరికి. నాకు తెలిసి బిగ్ బాస్ అసలు స్పా బ్యాచ్కి వచ్చేంత నెగిటివిటీ ఎవరికి రాలేదనమాట. సో నాకు తెలిసి దానికి సంబంధించి పెట్టుంటాడు. ఇంకా బ్యాడ్ కామెంట్స్ బాగా పెడుతున్నారు. అందులోనే మీరు చూస్తే నిన్న లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, అంటే వాళ్ళ వైఫ్ అయితే పెట్టిందనమాట. ఒక 2 days ముందు ఒక ఇంటర్వ్యూ పెట్టిందనమాట తన అమర్దీప్ చౌదరితో. సో అందులో తను చెప్పింది ఏంటంటే, నా టవల్ పడేశారు బాత్రూంలో, నా పేస్ట్ మొత్తం చించేశారు, నా బ్రష్ పగలగొట్టేశారు, నా షూస్కి మొత్తం ఏంటంటే మొత్తం లిప్స్టిక్ రాసేశారు, సో నా టవల్ మొత్తం చింపేశారు. సో ఈ విధంగా చేసినా కూడా ఇవన్నీ బిగ్ బాస్ చూపించలేదంటూ తన ఆవేదన మొత్తం వ్యక్తం చేశారనమాట వాళ్ళ వైఫ్ చేసిన ఇంటర్వ్యూలో. ఒకసారి మీరు చూసిన వాళ్ళు ఉంటే ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ యొక్క వీడియో క్లిప్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ చేస్తున్నారు స్పా బ్యాచ్. సో ఇంత అన్యాయం చేసినా కూడా అమర్దీప్ చౌదరి ఎక్కడ కూడా బయటకు చెప్పుకోలేదు. పాజిటివ్గా బయటకు వచ్చాడు అంతే తప్ప ఎవరిని కొరికాడనేసి లేకపోతే చాలా భయంకరంగా తనైతే ట్రోల్ చేశారు. అదంతా ఆపండి, మా అమరన్న హీరోరా అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో అలానే అమర్దీప్ చౌదరి కూడా ఒక హీరోగా అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్ కొంతమంది డైరెక్టర్స్. సో తప్పకుండా ఆ యొక్క సినిమా కూడా నేను వచ్చిన వెంటనే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేయాలి అని కూడా తనైతే ఒక లైవ్లో అయితే చెప్పడం జరిగింది అమర్దీప్ చౌదరి. సో నాకు తెలిసి దానికి సంబంధించి అయితే తను ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఈ యొక్క అంటే సౌత్ కొరియా ట్రిప్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తాను అని కూడా తను చెప్పడం జరిగింది అనమాట. సో అమర్దీప్ చౌదరి వ్యాఖ్యలపై మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం చెప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.